పెద్ద పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు, అలాగే 4th సినిమా కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఇప్పటికే 3-4 సార్లు రిలీజ్ అవుతుంది అని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్ అవుతా లేదా? లేదు, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కాకపోతే మళ్ళీ మధ్యలో థియేటర్స్ విషయంలో కొంచెం ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. దిల్ రాజు గారు వాళ్ళకి కానీ, లేకపోతే మన వంశీ గారికి కానీ ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆ ఇష్యూస్ వల్ల మళ్ళీ పోస్ట్పోన్ అయితే నిజం చెప్తున్నా ఇంకా జనాలకి పాపం పెద్ద నిరాశ ఎదురవుతుంది అనమాట. కానీ ఏదేమైనా సరే ఈసారి ఖచ్చితంగా దిగడానికి రెడీగా ఉన్నారు. ట్రైలర్ అయితే వచ్చేస్తుందండి, దానిలో ఎటువంటి బాధ లేదు. కాకపోతే సినిమానే కొంచెం డౌట్ కొడుతుంది. ఈ థియేటర్స్ ఇలా అయిపోతే కష్టం కదా, వీళ్ళు గొడవ పెట్టుకొని పెద్ద సినిమాకి బొక్క పెడుతున్నారు. అదే లేదు ఆపరండి, ఆల్మోస్ట్ ఆపరు. కాకపోతే నాకు అదే బాధ ఏంటంటే మనకి ఏపీలో మంచిగా జరుగుతున్నాయండి ప్రతిదీ, సినిమా కానీ ఏదైనా సరే. తెలంగాణలోకి వచ్చే లోపల ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు కూడాను. బట్ ఎనీవే పెద్ద మాత్రం ప్లీజ్ డిలే చేయొద్దు. ఇప్పటి వరకు చాలా మంది ఓపికతో ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్ వస్తుందని చెప్పి ఇంకా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ సినిమా వస్తుందని ఇంకా హ్యాపీగా ఉన్నాం. మీరు ట్రైలర్ రిలీజ్ చేసి మళ్ళీ సినిమా ఇంకొంచెం పోస్ట్ పోన్ చేస్తే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. ఉన్న హోప్స్ పోతాయి. అలా థియేటర్ పోయినా కూడా ఎంజాయ్ చేయలేరు ఎవరు. డిసప్పాయింట్ మూవీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజులు ఎదురు చూపించినందుకు దేనికి ఎదురు చూసాము, మీరేమైనా ఇంకేమైనా చేంజెస్ చేస్తున్నారేమో, ఇంకా వేరే లెవెల్ ఉంటుందేమో మూవీ అనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పెరిగిపోయిన సమయంలో మీరు రిలీజ్ చేసిన తర్వాత అది కానీ వరస్ట్గా అయింది అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. సో అలా అవ్వకూడదు కాబట్టి ఏ టైం అనుకున్నారో ఆ టైం రిలీజ్ చేసేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు వదిలిన గ్లిమ్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, లేదా సాంగ్ అవ్వచ్చు, వాటెవర్ చాలా బాగున్నాయి. అర్థమవుతుందా? ఏది కూడా అసలు ఎక్కడ కూడా తగ్గేదే అన్నట్టుంది. కాబట్టి సినిమా కూడా వేరే లెవెల్ ఉండబోతుంది. అసలు ఆ హనుమాన్ అట్లా ఉంది కదా, అదైతే చాలా బాగా అనిపించింది రామ్ చరణ్ గారి. దాంతో కొట్టేస్తాడేమో అనిపిస్తుంది మూవీ. నిజంగా ఆ లెవెల్లో ఉంది అసలు ఆ పోస్టర్ కానీ, లేకపోతే ఆయన టీజర్ గ్లిమ్స్ వదిలినప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు. ఇన్నిసార్లు వాయిదా పడటం, మళ్ళీ ఆయన పూజలు చేయటము ఫ్యాన్స్ కి ఒక రకంగా ఉంది. దీని గురించి అంటే ఆయన ఎందుకు డిలే చేసిపోయారంటే పెద్ద ఫ్యాన్స్ కి గట్టిగా ఇవ్వాలి అనుకుంటున్నారు. అర్థమవుతుందా? మంచి కంబ్యాక్ మూవీ ఇవ్వాలి రామ్ చరణ్ గారిది అనుకుంటున్నారు. అందువల్ల ఆయన ఇంకొన్ని ఏమన్నా సరే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకొని ఫ్యాన్స్ కి తగ్గట్టు ఇంకేమైనా తీద్దాం మూవీ అని చెప్పేసి ఎవరు కూడా రిమార్కులు ఎతకుండా చూద్దాము అని చెప్పేసి అందుకని ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ కూడా ఇంతే అంచనాలు చాలా వరకే ఉన్నాయి. మరి దాన్ని గేమ్ చేంజర్ వేరు, ఇక్కడ పెద్ద వేరు. నిజంగానే పెద్ద హైదరాబాద్కి కానీ లేకపోతే మన ఏపీ తెలంగాణ మొత్తానికి కూడా పెద్ద అవుతుంది అనమాట. మామూలుగా కాదు, ఇటు కొట్టేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదంతే. అవ్వదని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ థియేటర్ వాళ్ళు కొట్టుకోమాకండి, పెద్ద తరగతి కొట్టుకోండి, పెద్ద వరకు ఆగండి, పెద్ద తరగతి కొట్టుకోండి. అన్ని ఆటంకాలు అనేవి వస్తున్నాయి. పెద్దకి ఏం రాలేదండి, బేసిక్ పెద్ద ఈ టైంలో పెట్టుకోవడం వల్ల పెద్దకి ఆటంకాలు అనుకుంటున్నారు. ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి, అది ఈ టైంలో పెద్ద ఉంది అంతే. సో పెద్దకి ఆటంకాలు ఏం లేవు. ఇంకా మీరు అన్నారు యజ్ఞం చేయించుకున్నారు రామ్ చరణ్ గారు అని, ఆ సినిమా కోసం అని కాదు, మామూలుగా కూడా ఆయన పూజలు ఆయన చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా మాలలో అట్లా ఉంటారు కాబట్టి అలా చేసుకున్నారే తప్ప సినిమా కోసం అయితే కాదని నా ఫీలింగ్. అలా ఏం లేదండి, అదంతా బుచ్చిబాబు గారు ప్రొడక్షన్ లేకపోతే థియేటర్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది కానీ ఇలా కాదు కదా. సో అట్లా అనమాట. స్టోరీ కూడా చాలా సాడ్ గా ఉంటది, ఖచ్చితంగా అందరూ అసలు లేదండి. అసలు మేము ఇంకా ఎగ్జైట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే సెకండ్ ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో మనకి హనుమంతుల్లా కాదు, అది వచ్చినప్పటి నుంచి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ ఫస్ట్ అన్న సరేలే రంగస్థలం ఆ టైప్ అనుకున్నాం కానీ, బట్ ఇది వచ్చినప్పటి నుంచి ఆ స్టోరీ ఏం పెట్టాడబ్బా డిఫరెంట్ గా, ఇద్దరేమన్నా ఉన్నారా రామ్ చరణ్లు లేకపోతే ఏంటని చెప్పేసి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో వెయిట్ చేస్తున్నాం, నిజం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. బట్ ఏదేమైనా సరే ఫస్ట్ మన చిక్కిరి సాంగ్ అప్పుడు ఆయుధుల కంటే కూడా ఈ వేళ చాలా బాగా అనిపించారు రామ్ చరణ్ గారు. అంటే చాలా వరకు బుచ్చిబాబు గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్స్ అనేవి మంచికి ట్రోల్ చేస్తారు, చెడుకి ట్రోల్ చేస్తూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. కొట్టే హిట్ కొడుతూనే ఉంటారు మా రామ్ చరణ్ గారు.